అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ వాళ్ళు, ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కింద కట్టుకో, సారీస్ ఇచ్చి కింద కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయాను ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు. ఏమో ఐ వాజ్ వెరీ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయినాను మెంటలీ ఈ విషయంతో మాత్రం. సెల్ఫ్ ఎస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళనే మాటల వల్ల. అండ్ మీరు ఒకటి గమనించుంటే ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీలు, డాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు. మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైండ్ చేసుకొని చూడండి, నా సీజనే చూడండి 2017లో. కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దే ద మెయిన్ రీజన్ ఈ పార్టీగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే. మమ్మల్ని ఇలా డాన్స్లు వేయమని, అదేవో కుళ్ళు జోకులు చెప్పమని. నేను ముందు చూస్తారు, ఇప్పుడు ఎర్రని కొరదని గోపాలలో నేను చాలా డాన్స్ చేశాను, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో కూడా డాన్స్ చేశాను, బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డాన్స్. సో చేశాను. నేను ఇప్పటివరకు అయితే అంత డాన్స్ ఎప్పుడూ చేయలేదు రియాలిటీ షోలో, కానీ చేశాను, మీరే చూస్తారు. అండ్